నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. హెడ్లైన్స్ చూద్దాం. నైనీ బొగ్గు రాకపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హర్షం, ఇది చారిత్రాత్మక ఘట్టమంటూ కామెంట్. వైసీపీ మాజీ ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్ ముస్తాఫాకు షాక్, పొగాకు వ్యాపారి కిడ్నాప్ కేసులో రిమాండ్ విధించిన నూజివీడు కోర్టు. సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దర్యాప్తు వేగవంతం, కానిస్టేబుల్ అశోక్ నానీని కస్టడీలోకి తీసుకున్న సిట్. తెలుగు రాష్ట్రాలపై ఉపరితల ఆవర్తన ప్రభావం, ఇవాళ పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణకు నైనీ బొగ్గు చేరుకోవడం చారిత్రాత్మక ఘట్టమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యుత్ లోటు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. సింగరేణి సంస్థకు ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఇక విద్యుత్ అవసరాలు తీర్చడంలో సింగరేణి బొగ్గు కీలక పాత్ర పోషించిందన్నారు. భవిష్యత్తులో కొత్త కోల్ బ్లాకుల సాధన కోసం ప్రభుత్వం నిరంతరం ప్రయత్నాలు కొనసాగిస్తుందన్నారు. సింగరేణి సంస్థను మరింత బలోపేతం చేసి దాని ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. తెలంగాణకు నైనీ బొగ్గు చేరుకోవడం చారిత్రాత్మక ఘట్టమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యుత్ లోటు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. సింగరేణి సంస్థకు ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని ఆయన స్పష్టం చేశారు. దేశ విద్యుత్ అవసరాలు తీర్చడంలో సింగరేణి బొగ్గు కీలక పాత్ర పోషిస్తుందన్నారు. భవిష్యత్తులో కొత్త కోల్ బ్లాకుల సాధన కోసం ప్రభుత్వం నిరంతరం ప్రయత్నాలు కొనసాగిస్తుందన్నారు. సింగరేణి సంస్థను మరింత బలోపేతం చేసి దాని ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. మొట్టమొదటిసారి నైనీ కోల్ బ్లాక్ నుంచి సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ కోసం కేటాయించినటువంటి ఆనాటి సింగరేణి సంబంధించిన నైనీ కోల్ బ్లాక్ నుంచి మొట్టమొదటి రైల్ ర్యాక్ ద్వారా బొగ్గు వస్తున్నటువంటి సందర్భంలో నిజంగా ఇది చాలా సంతోషించదగినటువంటి అంశం, చారిత్రాత్మకమైనటువంటి అంశం కూడా సింగరేణి కాలేజ్ సంబంధించినంత వరకు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అవసరాలను దృష్టిలో పెట్టుకొని జెన్కో ద్వారా ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి పవర్ సెక్టార్తో పాటు సింగరేణి కూడా పవర్ జనరేషన్లో భాగస్వామి ఈరోజు పవర్ ప్రాజెక్ట్ నడుపుతున్నటువంటి విషయం కూడా మనందరికీ తెలిసింది. ఈరోజు రాష్ట్ర అవసరాల దృష్టి ఒకటే కాకుండా దేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలకు కూడా సింగరేణి కాలనీస్ బొగ్గుని సరఫరా చేస్తూ
రాష్ట్ర ప్రయోజనాలను కూడా దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో జెన్కో ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి పవర్ ప్రాజెక్ట్స్కి సింగరేణి ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి పవర్ ప్రాజెక్ట్స్ కూడా కోల్ సప్లై చేస్తూ రాష్ట్ర అభివృద్ధికి ఎంతో హితోధికంగా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి విషయం కూడా మనందరికీ తెలిసింది. మొట్టమొదటిసారి నైనీ కోల్ బ్లాక్ నుంచి సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ కోసం కేటాయించినటువంటి ఆనాటి సింగరేణి సంబంధించిన నైనీ కోల్ బ్లాక్ నుంచి మొట్టమొదటి రైల్ ర్యాక్ ద్వారా బొగ్గు వస్తున్నటువంటి సందర్భంలో నిజంగా ఇది చాలా సంతోషించదగినటువంటి అంశం, చారిత్రాత్మకమైనటువంటి అంశం కూడా సింగరేణి కాలేజ్ సంబంధించినంత వరకు. రాష్ట్ర ప్రభుత్వం బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే షేక్ మహమ్మద్ ముస్తఫాకు నూజివీడు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. పొగాకు వ్యాపారి కిడ్నాప్ కేసులో ఆయన A2 నిందితుడిగా పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో గుజరాత్లో షేక్ మహమ్మద్ ముస్తఫాను అరెస్ట్ చేసిన పోలీసులు అర్ధరాత్రి నూజివీడు పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరిచారు. వాదనలు విన్న కోర్టు ముస్తఫాకు ఈ నెల 19వ తేదీ వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే షేక్ మహమ్మద్ ముస్తఫాకు నూజివీడు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. పొగాకు వ్యాపారి కిడ్నాప్ కేసులో ఆయన A2 నిందితుడిగా పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో గుజరాత్లో షేక్ మహమ్మద్ ముస్తఫాను అరెస్ట్ చేసిన పోలీసులు అర్ధరాత్రి నూజివీడు పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరిచారు. వాదనలు విన్న కోర్టు ముస్తఫాకు ఈ నెల 19వ తేదీ వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేస్తుంది. నేను రాయలేదండి, అది వేరేది వచ్చింది. ఎఫ్ఐఆర్ కాపీ పెడితే వేరే రకంగా వచ్చింది. అది అంటే
చూస్తున్నాం. విజయవాడలో సంచలనం సృష్టించిన సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు కీలక దర్యాప్తు దశకు చేరుకుంది. ఈ కేసులో సిట్ విచారణ మరింత వేగవంతం చేస్తుంది. ఇప్పటికే సిఐ నాగరాజును కస్టడీలో విచారించిన అధికారులు ఇప్పుడు కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్లను వరుసగా కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. నాగరాజు ఇచ్చిన వాగ్మూలం ఆధారంగా విచారణ కొనసాగుతుంది. సాయి కృష్ణ మృతదేహాన్ని మాయం చేసిన ఘటనలో 4 కానిస్టేబుల్ పాత్ర కీలకంగా ఉందని సిట్ భావిస్తుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ పలు హెచ్చరికలు జారీ చేసింది. సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, సిద్దిపేట జిల్లాల్లో కూడా వర్షాలు పడే సూచనలు కనబడుతున్నాయి. ఇక హైదరాబాద్లో సాయంత్రం నుంచి వాతావరణం మారి పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అటు ఆంధ్రప్రదేశ్లోనూ శ్రీకాకుళం, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటుగా నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కుకట్పల్లి నియోజకవర్గం బాలాజీనగర్ డివిజన్ పరిధిలోని కైతలాపూర్లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ నివసిస్తున్న లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి పాములు వస్తున్నాయని, దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. అలాగే ఇళ్లలో మౌలిక సదుపాయాలు సరిగ్గా లేవని, నిర్వహణ లోపాలతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దానికి ముళ్ళకత్త చెరువు నుంచి రాముని చెరువు దాకా ఒక నాల కట్టవలసిన అవసరం ఉంది. ఆ నాల కూడా కడితే ఈ పాముల బాధ పోతుంది. ఎందుకంటే పాములు ఇప్పటికీ అపార్ట్మెంట్ల పాములు వచ్చుడు, గ్రౌండ్ పాములు వచ్చుడు, ఇళ్లలో పాములు వచ్చుడు, ఆఖరి బండి పెడితే బండి మీద కూడా పాములు తిరుగుతున్నాయని చెప్పి చెప్పడం నిన్న కూడా ఈనాడు పేపర్లో రాయడం జరిగింది. ఇవన్నీ జరుగుతున్నాయని ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం. ఇక్కడ చూస్తే నిజంగా వాళ్ళు చెప్పింది నిజమైంది. ఎందుకంటే విపరీతమైనటువంటి చెత్త చెదారము, అది అడవిలాగా ఉంది కాబట్టి రైలు కట్ట పక్కకే రైలు కట్ట ఉంది కాబట్టి దాని పక్కకు క్లీన్ చేస్తే ఆ పాముల బాధ పోతుందని చెప్పి నేను ఆఫీసర్లకు విజ్ఞప్తి చేశాను. ఇమీడియట్గా దాని మీద టేకప్ చేయండి. అర్థం చేసుకోండి, మా శాసనం తప్పినాడు చాలా భయంకరంగా ఉంటుంది. మేము మాట్లాడుతూ ఉంటే మా మీద మేము ఇన్క్వైరీ లేదు, 100 వేసుకో భయపడేది లేదు. కానీ నిరుపేదలకు సాయం చేయమని కోరుతా ఉన్నాం. మేము మాట్లాడిన వాళ్ళందరినీ మేము ఇష్టమని తిడతాం చూస్తామంటే మీ కూడా మస్తున్నాయి అన్ని తీపిస్తాం, వదిలిపెట్టే ప్రసక్తి ఉంటుంది. కానీ నిరుపేద బిడ్డలకు అన్యాయం జరుగుతా మాత్రం చాలా సీరియస్ ఉంటుంది. వచ్చినటువంటి వాళ్ళకు మంచినీళ్ళు ఇవ్వాలి,
వాళ్ళకు కూడా ఏ రకంగా ఇబ్బంది జరగకూడదు ఉండాలి. 84 మంది నాకు హైదరాబాద్ 57 మంది అప్లికేషన్ పెట్టుకున్నారు. వాళ్ళకి ఇచ్చిన తర్వాతనే మీరు బయట. నిజామాబాద్ నగర సమగ్ర అభివృద్ధి తన ప్రధాన లక్ష్యమని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన నగర అభివృద్ధి అంశాలపై మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు గడుస్తున్న నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించకపోవడం చాలా బాధాకరమని ఆరోపించారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని నగర అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. నగర మేయర్, కార్పొరేషన్ కమిషనర్ నగర సమస్యల పరిష్కారంపై మరింత శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే తెలిపారు. గతంలో పలుమార్లు వివిధ శాఖల మంత్రులను కలిసి అభివృద్ధి పనుల కోసం విజ్ఞప్తులు చేసినట్లుగా తెలిపారు. ఇటీవల కూడా 4 మంత్రులను కలిసి నిజామాబాద్ అభివృద్ధికి సంబంధించిన పలు ప్రతిపాదనలు అందించినట్లుగా వెల్లడించారు. నిర్మించబడ్డది. ఇప్పుడు రోజు రోజుకు ఎందుకంటే నగరం విస్తరిస్తూ ఉంది, ట్రాఫిక్ సమస్య రోజు రోజుకు పెరుగుతూ ఉంది. దీనికి శాశ్వత పరిష్కారం ఏ విధంగా శాశ్వత పరిష్కారం చేయాలనే ఆలోచనతోటి దేవి రోడ్డు నాందేవాడ మధ్యనున్న ఏదైతే రైల్వే ఓవర్ బ్రిడ్జ్ గత 30 సంవత్సరాల పైన నిర్మించబడ్డది. ఇప్పుడు నగరంతో పాటు జనాభా పెరిగింది, ప్రజలకు ఇబ్బంది కలుగుతూ ఉంది. ఆ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఎక్స్పాన్షన్ ఊపిరితిత్తులు, అన్నవాహిక, ఛాతీ మధ్య భాగం, డయోఫ్రమ్, ఛాతీ గోడకు సంబంధించిన వ్యాధుల చికిత్సలో అత్యాధునిక వైద్య సాంకేతికను వినియోగిస్తూ మెరుగైన సేవలు అందిస్తున్నామని యశోద హాస్పిటల్స్ థొరాసిక్ సర్జన్ డాక్టర్ సి రహాన్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మినిమల్లీ ఇన్వాసివ్ రోబోటిక్ సర్జరీల ద్వారా తక్కువ నొప్పితో, తక్కువ రక్తస్రావంతో వేగంగా కోలుకునేలా చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా ఊపిరితిత్తుల క్యాన్సర్, అన్నవాహిక క్యాన్సర్, ఛాతీలో కణితులు వంటి వ్యాధులను ముందుగానే గుర్తించడం వల్ల శస్త్రచికిత్సలు మరింత సురక్షితంగా నిర్వహించగలుగుతామని ఆయన తెలిపారు. ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టినందుకు ప్రత్యేక కారణం ఏంటంటే మెయిన్గా థొరాసిక్ సర్జరీ అంటే ఏంది అని నలుగురికి. థొరాసిక్ సర్జరీ అనగానే ఫస్ట్ కార్డియో థొరాసిక్ సర్జరీ అనేది అందరికీ ఇట్లా మైండ్లో వస్తుంది, అంటే హార్ట్కి సంబంధించిన సర్జరీ చేస్తామని. అట్లా కాకుండా సపరేట్గా థొరాసిక్ సర్జరీ అనేది ఒక ఫీల్డ్ మన దేశంలో వస్తుంది. అది ఎట్లా అంటే మెయిన్గా లంగ్స్ రిలేటెడ్ సర్జరీ అన్నమాట. ఇంతవరకు లంగ్స్ రిలేటెడ్ అనగానే ఫస్ట్ పల్మనాలజీ అనేది మన మనసులోకి వస్తుంది. అండ్ లంగ్స్ పల్మనాలజీ అంటే యశోద హాస్పిటల్కి ప్రత్యేకమైన పేరు ఉంది. ఎందుకంటే కోవిడ్ టైం నుంచి పల్మనాలజీ సర్వీసెస్ స్పెషల్గా కోవిడ్ పేషెంట్స్కి కానీ లేకపోతే వేరే ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ అనే ఫీల్డ్లో యశోద చాలా ముందంజగా ఉంది. అయితే ఇప్పుడు థొరాసిక్ సర్జరీ అంటే లంగ్ రిలేటెడ్ సర్జరీస్, ఇలాంటి సర్జరీస్ ఏ పేషెంట్స్కి అవసరం వస్తుంది. కొంతమంది పేషెంట్స్ మెయిన్గా ఇన్ఫెక్షన్స్, లంగ్ ఇన్ఫెక్షన్స్ ముఖ్యంగా మన దేశంలో. ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలోని జేపంగళూరు మండలం బుధవాడ గ్రామంలో నిర్వహించిన 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. గ్రామ ప్రజలతో మమేకమై వారి సమస్యలు, సూచనలు తెలుసుకున్న మంత్రి 30 లక్షలతో నిర్మించిన ఎస్సీ కమ్యూనిటీ హాల్ను ప్రారంభించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు అందిస్తున్న గుడ్ల నాణ్యతను పరిశీలించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో ఏపీయూడబ్ల్యూజే జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం అందరూ ఐక్యంగా ముందుకు సాగాలని ఈ సమావేశంలో పలువురు నాయకులు పిలుపునిచ్చారు. పాడేరులో ఏపీయూడబ్ల్యూజే భవన నిర్మాణానికి స్థలం కేటాయించేందుకు తన వంతు సహకారం అందిస్తానని జనసేన అరకు పార్లమెంట్ ఇన్ఛార్జి వంపూరి గంగులయ్య హామీ ఇచ్చారు. గిరిజన ప్రాంతాల్లో క్లిష్ట పరిస్థితుల్లో పనిచేస్తున్న జర్నలిస్టుల సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానన్నారు.
అంటే మన రెవెన్యూ గారు అభివృద్ధి సాధారణ సభ్యులకి సోషల్ మీడియా అనేక రకాల అలాగే అంటే మన రెవెన్యూ గారు అభివృద్ధి సాధారణ సభ్యులకి సోషల్ మీడియా అనేక రకాల అలాగే సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అల్లూరు సీతారామరాజు జిల్లాలో జర్నలిస్టుల సంక్షేమం కోసం తీసుకోవాల్సినటువంటి కార్యాచరణ ప్రణాళికను ఈ సమావేశంలో చర్చించడం జరిగింది. భవిష్యత్తులో జర్నలిస్టులు ఈ సమావేశంలో అల్లూరు జిల్లాలో ఉన్న పాత్రికేయుల సమస్యలపై పోరాటం చేయడానికి ఎంతవరకైనా సరే ఏపీడబ్ల్యూజే సిద్ధంగా ఉందని మేమందరం తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఇంటి స్థలాలు హక్కులు పోరాటాల కోసం గిరిజనుల విలేకరుల సమస్యలపై కలెక్టర్ను కలవడానికి ఈ వారంలో ప్రణాళిక రచించి ఉన్నాము. దీనికోసం విజయవాడలో మా ఏపీడబ్ల్యూజే యాజమాన్యం కూడా అతిథులుగా మనం పిలుచుకున్నాం. మా సమస్యలు కూడా చర్చించుకున్నాం. ఇందులో భాగంగానే అల్లూరు జిల్లాలో ఉన్న పాత్రికేయుల సమస్యలను కానీ కొన్ని సొంత సమస్యలను కానీ పూర్తిగా పరిష్కరించే విధంగా ప్రతి ఒక్కరు సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. రానున్న రోజుల్లో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అల్లూరు సీతారామరాజు జిల్లాలో జర్నలిస్టుల సంక్షేమం కోసం తీసుకోవాల్సినటువంటి కార్యాచరణ ప్రణాళికను ఈ సమావేశంలో చర్చించడం జరిగింది. ప్రకాశం జిల్లా ఒంగోలులో పట్టపగలు జరిగిన భారీ చోరీ స్థానికంగా కలకలం రేపింది. ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లిన సమయంలో దుండగుడు ఇంటిలోకి చొరబడి సుమారుగా 30 సవర్ల బంగారాన్ని అపహరించాడు. ఉదయం ఇంటికి తాళం వేసి కిరాణా దుకాణానికి వెళ్ళగా తాళాలు మర్చిపోయిన విషయం గుర్తుకొచ్చి తిరిగి ఇంటికి వచ్చానని బాధితురాలు సుజాత తెలిపారు. ఆ సమయంలో పై అంతస్తు నుంచి దిగి వస్తున్న ఓ వ్యక్తిని ప్రశ్నించగా బ్యాచర్స్ వద్దకు వచ్చానని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడని తెలిపారు. అనుమానం వచ్చి ఇంటిని పరిశీలించగా గ్రిల్స్ ప్రధాన ద్వారం బీరువా తాళాలు పగలగొట్టి వస్తువులు చెల్లాచెదురుగా కనిపించాయి. బీరువాలో ఉన్న సుమారుగా 30 సవర్ల బంగారం చోరీకి గురైనట్లుగా గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం దర్యాప్తు చేపట్టారు. నా పేరు సుజాత, మాది ఒంగోలు ఆంధ్రకేశ్ నగర్ ఫస్ట్ లైన్. 11 గంటలప్పుడు మేము డోర్ లాక్ చేసాము. ఈ కటకడాలు కూడా లాక్ చేసి బయటికి వెళ్ళాము. 1 గంటకి మేము వచ్చేసరికి మాది కిరాణా షాపు. మేము తాళం షాప్లో మర్చిపోయామని చెప్పేసి వచ్చి చూసేసరికి వచ్చేసరికి పైన మనిషి ఉన్నాడు. నేను లోపలికి వస్తున్నాను, అతను బయటికి వెళ్తున్నాడు. ఏంటి ఎక్కడి నుంచి వస్తున్నాం అంటే పైన బ్యాచిలర్స్ ఉన్నారు, బ్యాచిలర్స్ దగ్గరికి వెళ్ళి వస్తున్నాను అన్నాడు. మేము పైకి వచ్చేసరికి గేటు తాళం పగలగొట్టింది, తాళం లేదు, డోర్ లాక్ తీసుంది. లోపలికి వచ్చేసరికి ఇక్కడ నుంచి చూసేసరికి బీరువా అంతా లాక్ తీసే ఉంది. అన్ని వస్తువులన్నీ డోర్లు అన్నీ బయటపడేశారు. లోపల ఉన్న బంగారం తీసుకెళ్ళిపోయారు. 30 ప్రకాశం జిల్లా కొండపి మండలం దేవిరెడ్డిపాలెం ఎలిమెంటరీ పాఠశాల విద్యార్థులకు అందించే రాగి జావలో చనిపోయిన బల్లి కనిపించడం కలకలం రేపింది. జావ పంపిణీ చేస్తున్న సమయంలో కొంతమంది చిన్నారులకు రాగి జావ అందించగా మిగిలిన వారికి వడ్డించే క్రమంలో అందులో చనిపోయిన బల్లిని పాఠశాల సిబ్బంది గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన ఉపాధ్యాయులు అప్పటికే జావ తాగిన 6 విద్యార్థులను కొండపి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వారికి చికిత్స అందించి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఎలాంటి ప్రాణాపాయం లేదని వెల్లడించారు. ఘటనా సమాచారం అందుకున్న రెవెన్యూ విద్యాశాఖ అధికారులు ఆసుపత్రికి చేరుకుని చిన్నారులను పరామర్శించారు. జస్ట్ బల్లి కనపడింది సార్ పైన. ఇంకా వెంటనే అది పారవేపించేసి ఉప్పు నీళ్ళు కలిపించి తాపేసి ఆ నలుగురిని. ఇప్పటికి విద్యార్థులు చిన్నపిల్లలు ఫుడ్ తిన్నారా, తినకుండా ముందు గమనించారు? జస్ట్ పోసాను సార్, వాళ్ళకి జస్ట్ సిప్ చేశాను. ఓకే, ఐడెంటిఫై చేసి అదంతా పడేయించేసి మా సార్ పక్క స్కూల్లో ఉంటే కార్ తీసుకొని ఇవి బులెటిన్ అప్డేట్. స్టే ట్యూన్.